కృత్రిమ మేధలో ఇంతకుముందు మనము సెల్ ఫోన్లో రింగ్ టోను సిగరెట్లు మానే అని చెప్పి క్యాన్సర్ వస్తుందని విని చూసాము. ఇప్పుడు అరగంట వరకు వెయిట్ చేసి అందరూ వచ్చారని నిర్ణయించినాక డయాస్ దగ్గరికి వచ్చింది రోబో. టీ ప్రిపేర్ చేస్తూ కొందరిని స్టేజ్ మీదకు రమ్మని పిలిచింది. వారు వెళ్ళాక షుగర్లెస్ టీ సర్వ్ చేసింది వారికి. తర్వాత చక్కెర కలిపిన టీ మిగిలిన వారికి ఇచ్చింది. అందరూ టీ రుచిగా ఉందని మెచ్చుకుంటుంటే బిస్కెట్లు సర్వ్ చేసింది. అవి తింటూ మాటామంతి ఏమైనా ఉందా అని అడిగారు. అందరికీ సర్వ్ చేసినాక స్టేజ్ మీదకి వచ్చి వారి ప్రశ్నలను అడగమంది. అందరూ వరుసగా ప్రశ్నలను అడగడం మొదలుపెట్టారు. కొంతమంది వారి సబ్జెక్టులలో విషయాలు అడిగారు. కొందరు సైన్సు, కొందరు జనరల్ నాలెడ్జి, పురాణాలు. ఇలా ఎవరికి నచ్చిన దాని మీద అడిగితే అన్నిటికీ సమాధానం చెప్పింది. అందరూ కూడా చాలా తృప్తి చెందారు. ఆఖరణ సంగీతం ప్లే చేసింది. నెమ్మదిగా డ్యాన్స్ మొదలెట్టింది. పిల్లలు, పెద్దలు అందరూ జత కలిశారు. అలా రాత్రి 9 వరకు గడిపాం. పార్టీకైనా ఖర్చు ఫ్యామిలీకి ఇంత పడుతుందా అంతా యజ్ఞేష్ ఇచ్చాడు. మీరు ఖర్చు పంచుకోవాలంటే నాకు వేలిముద్రలు ఇవ్వండి అని అనౌన్స్ చేసింది రూపం. నేను వద్దు అన్నా కానీ వేలిముద్రతో డబ్బు ఎలా తీసుకుంటుందో చూడాలని అందరూ ఉత్సాహం చూపించారు. అందరి వేలిముద్రలతో ఆధార్ బ్యాంకు లింక్ అయి డబ్బు తీసుకుని నా అకౌంట్లోకి వేసింది. పిన్ లేకుండానా అని అడిగితే ఆధార్లో ఫింగర్ ప్రింట్స్ మేము ఇచ్చినవి కంపేర్ చేసి మా ఫేస్ని పాస్వర్డ్గా మార్చి డబ్బులు తీసుకుంది. అందరికీ సెల్లో మెసేజ్ వచ్చింది డబ్బు కట్ అయినట్టుగా. ఆ విధంగా టెస్ట్ రోబో టీ పార్టీ ప్రాసనం ముగిసిందనమాట. తెల్లారి టెస్ట్ రోబో డ్రోన్ మోడ్లో మమ్మల్ని వర్క్ షాప్కు తీసుకెళ్ళింది. అసిస్టెంట్ రోబో టెస్ట్ రోబోని ల్యాబ్లో అప్పగించి మా అనుభవాలను, కావాల్సిన సౌకర్యాలు అవి రికార్డు చేయడం మొదలెట్టింది. ఇంతలో మా సెల్కి మెసేజ్ వచ్చింది. మా డబ్బులు ఎవరో డ్రా చేయబోతున్నారు, జెన్యూనా కాదా, పే చేయాలా వద్దా అని.